ఐఏఎస్ అంటే రోజు 14 గంటలు చదవాలి. ఐఏఎస్ అంటే 10th క్లాస్ నుంచే స్కూలింగ్ నుంచే ప్రిపేర్ అవ్వాలి. సమాజంలో ఇలాంటి మిత్స్ చాలా ఉన్నాయి. అది నిజమే. కొంతవరకు ఒక 10 సంవత్సరాల ముందు వరకు ఆ ప్రిపరేషన్ అలానే ఉండేది. కానీ ఇప్పుడు హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ అనేది కావాలి. ఎక్కువ టైము, ఎక్కువ గంటలు చదివామని గాను చదివిన కొద్ది టైంలో ఎంత చదివాము, ఎంత ప్రొడక్టివ్గా చదివాము అనే విషయం ఇంపార్టెంట్. నేను ముందు ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఒక హెచ్చరిక. మీ యొక్క వాల్యుబుల్ ఏజ్ ఏదైతే 21, 22, 23 ఉంటుందో 2 సంవత్సరాలు ఈ వాల్యుబుల్ ఏజ్ని వేస్ట్ చేయాలి అని మీరు అనుకుంటే యూపీఎస్సీకి రండి. ఎందుకు సార్ అలా అంటున్నారు? యూపీఎస్సీ ఈజ్ మోర్ ఆఫ్ ఎ లక్ గేమ్. 99% లక్ ఉండాలి, 1% స్మార్ట్ వర్క్ ఉండాలి. ర్యాంకర్ రాని వాడికి నాలెడ్జ్లో డిఫరెన్స్ లేదు. ఆ రైట్ టైంలో రైట్ ఆలోచన వచ్చి ఆ లక్ బేసిస్ మీద అతనికి ర్యాంక్ వచ్చింది అంతే. ర్యాంక్ రాని వాడికి కూడా అంతే నాలెడ్జ్ ఉంటుంది. 2 సంవత్సరాలు మీ వాల్యుబుల్ ఏజ్ని మీరు ప్రిపరేషన్లో పెడితే మీకు ఏ సర్టిఫికేట్ కూడా రాదు. నేను ఒక చిన్న డేటా చెప్తాను. 2023 నోటిఫికేషన్ని 10 లక్షల మంది అప్లై చేశారు. 5 లక్షల మంది ప్రిలిమ్స్ రాశారు. 14,000 మంది మెయిన్స్ రాశారు. 3,000 మంది ఇంటర్వ్యూకి వెళ్ళారు. 1000 మందికి ర్యాంక్ వచ్చింది. 10 లక్షల మంది అప్లై చేస్తే 1000 మందికి ర్యాంక్ వచ్చింది. మన అందరం ఈ ర్యాంకర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం కదా. మరి ఎవరికైతే ర్యాంక్ రాలేదో, ఎగ్జామ్ కోసం 1 year నుంచి ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి? సార్ ఏం సార్ భయపడుతున్నారు అంటే నిజంగానే భయపడుతున్నాను. మీకు ముందే హెచ్చరిస్తున్నాను. ఇవన్నిటికీ రెడీ ఉన్నాను, నాకు దమ్ముంది, నేను ఏదైనా చేయగలుగుతాను, రాకపోయినా పర్లే, నాకు ఇంకో లైఫ్ ఉంటుంది అని మీరు అనుకుంటే వచ్చేసేయండి. ఖచ్చితంగా మేము చూసుకుంటాం. మీకు రైట్ డైరెక్షన్లో తీసుకెళ్లే బాధ్యత మాది. కానీ ఈ అపోహలన్నీ మాత్రం పక్కన పెట్టేసేయండి. నీకు చెయ్యాలి అనుకుంటే నువ్వు రా. 14 గంటలు చదివితేనే ఐఏఎస్ వస్తుంది అనే రోజులు పోయాయి. 4 గంటలు ఎంత ప్రొడక్టివ్గా చదవాలి అనే ఒక విషయం మాత్రమే మీరు ఆలోచించుకోవాలి.